ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్లో పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు రోడ్డెక్కి నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు సబ్జెక్టు టీచర్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు పాఠశాల ముందున్నటువంటి రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలపడంతో పాటు వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ 8th క్లాస్ వరకు ఉందని చెప్పేసి కావాల్సినటువంటి ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గతంలో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు ఇతర స్కూళ్లకు వెళ్లకుండా మా గ్రామంలోనే చదువుకోవాలని చెప్పేసి ఎవరిని ఎక్కడికి వెళ్లకుండా ఇదే స్కూల్లో చేర్పించామని చెప్పేసి ఇప్పుడు ఉపాధ్యాయులు సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి పక్క గ్రామాలకు వెళ్ళాలంటే పక్కన జిల్లా వేరే అవుతుందని చెప్పేసి రంగారెడ్డి స్థానికేతర సమస్య వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కావాల్సినటువంటి ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకున్నటువంటి అధికారులు ఇప్పుడైనా పట్టించుకొని మా విద్యార్థులకు న్యాయం చేసి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కూడా అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా గ్రామస్తులతో పాటు యువకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా కేంద్రాల వద్ద కూడా ఈ రోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. వచ్చేది కొద్దిగా యూరియా అయితే కావాల్సినంత కూడా చాలా ఉంటుందని చెప్పేసి రైతులు గ్రామాల నుంచి ఉదయం నుంచి కూడా తరలి వచ్చి క్యూలో నిలబడ్డారు. కొంతమందికి టోకెన్లు ఇచ్చిన వారు తీసుకెళ్తుంటే మరి కొంతమందికి టోకెన్లు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లైన్లో నిలబడ్డా కానీ చివరి వరకు యూరియా దొరుకుతుందా దొరకదా అన్న మీమాంసలో ఉండి చివరకు ఖాళీగా పోల్చినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కావాల్సినటువంటి యూరియాను సప్లై చేయాలని చెప్పేసి మరికొద్ది రోజుల్లో యూరియా ఎంత ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి కావాల్సినటువంటి యూరియాను మాకు రైతులకు సప్లై చేయాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లిలో గగ్గలపల్లి గణేష్ ఉత్సవ కమిటీ RSS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మట్టి విగ్రహానికి వినూతన రీతిలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా వాళ్ళు నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రంతా కూడా ఘనంగా మట్టి గణపతికి శోభయాత్ర నిర్వహించినటువంటి గ్రామస్తులు యువకులంతా ఈరోజు పాఠశాల ఆవరణలో ఒక కవర్ పరిచి దానిపైన మట్టి గణపతిని నిమజ్జనం చేశారు. నీళ్లు పోసి అక్కడనే నిమజ్జనం చేసి దానికి వచ్చినటువంటి మట్టినంతా కూడా ఒక ప్రత్యేకంగా చెక్కతో చేసినటువంటి మట్టి పాత్రలు తెప్పించి ఆ పాత్రల్లో నిమజ్జనం చేసినటువంటి మట్టి గణపతి యొక్క మట్టిని నింపి దాంట్లో తులసి మొక్కలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ తులసి మొక్కలు పెట్టినటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలన్నింటినీ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఇది పంపిణీ చేయడమే కాకుండా ఈ మొక్కలతో ఈ మట్టితో ఈ పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మేము చేయడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలా పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే మట్టి విగ్రహాన్ని ఈ తరహాలో నిమజ్జనం చేసి మొక్కలు పంపిణీ చేసినటువంటి ఉత్సవ కమిటీని అంతా కూడా పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఒక వినూతన కార్యక్రమానికి పోలీస్ శాఖ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో చేపట్టారు. కైండ్నెస్ వాల్ సెంటర్ను అతను అక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించారు. దీనివల్ల పేదవారికి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పేసి మీకు అవసరం లేని వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టి వెళ్ళాలని చెప్పేసి అవసరం ఉన్న వాళ్ళు ఆ వస్తువులను తీసుకెళ్తారని చెప్పేసి బట్టలతో పాటు అనేక వస్తువులు కూడా చాలా మంది పేదవారికి ఉపయోగపడతాయని చెప్పేసి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.